ప్రజా ప్రయోజనాలే పరమావధిగా పనిచేసిన సేవకుడు, జనహృదయ నాయకుడు, ప్రజాసేవే శ్వాసగా, సంక్షేమమే ధ్యాసగా, జనంతోనే గొప్ప బంధాన్ని ఏర్పరచుకొని వారి ఆనందమే ధ్యేయంగా రాజకీయాలను కొత్త మలుపు తిప్పిన నాయకుడు. ఆయన ఎవరో కాదండి, వైఎస్ రాజశేఖర రెడ్డి. పరిచయం అక్కర్లేని పేరు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పదవిని 2 సార్లు స్వీకరించి తమ సంక్షేమ పథకాలతో ప్రజల గుండెల్లో ఇప్పటి వరకు జరిగిన ముద్ర వేసిన మహానేత. వైఎస్ఆర్ అనే 3 అక్షరాలు వింటే తెలుగు నేల పులకరిస్తుంది. పేదోడి మనసు ఉప్పొంగుతుంది. పచ్చటి పైరు పులకరిస్తుంది. రైతుల ముఖంలో ఆనందం కనిపిస్తుంది. బడుగు బలహీన వర్గాల ప్రజలకు కొండంత ధైర్యం వస్తుంది. ప్రజా సంక్షేమమే పునాదిగా పనిచేశారు. మాట ఇస్తే మడం తిప్పడు అనే గొప్ప ఖ్యాతిని గడించారు. ముఖ్యంగా ప్రజల మధ్యకు పాదయాత్ర ద్వారా వెళ్ళి వారి సమస్యలు నేరుగా తెలుసుకొని ముఖ్యమంత్రి హోదాలోకి వచ్చిన తర్వాత వాటిని నెరవేర్చేలా అనేక సంక్షేమ పథకాలను అమలు చేసి చూపించి కోట్లాది ప్రజల అభిమానాన్ని సంపాదించుకున్నారు. జూలై 8వ తేదీన ఆయన జన్మదిన సందర్భంగా ఆయన జీవితం, రాజకీయ ప్రస్థానం, పాదయాత్ర, సీఎంగా చేసిన సంస్కరణల గురించి తెలుసుకుందామండి. దయచేసి ఈ వీడియోని చివరి వరకు చూడండి. టాపిక్లోకి వెళితే వైఎస్ రాజశేఖర రెడ్డి. వైఎస్ఆర్గా ప్రసిద్ధులైన ఆయన 1949 జూలై 8న కడప జిల్లా పులివెందులలో జన్మించారు. ఆయన విద్యాభ్యాసం కూడా అంతే గొప్పగా సాగింది. కర్ణాటకలోని గుల్బర్గాలోని మహదేవప్ప రాంపూర్ మెడికల్ కాలేజీలో మెడిసిన్ చదివి డాక్టర్ అయ్యారు. అంతేకాకుండా విద్యార్థి దశలోనే నాయకత్వ లక్షణాలు చూపించారు. తిరుపతిలో హౌస్ సర్జన్ చేసినప్పుడు స్టూడెంట్ యూనియన్ ప్రెసిడెంట్గా, హౌస్ సర్జన్ అసోసియేషన్ లీడర్గా పనిచేశారు. స్టడీ పూర్తయిన తరువాత జమ్మలమడుగులో సిఎస్ఐ క్యాంప్బెల్ మిషన్ హాస్పిటల్లో మెడికల్ ఆఫీసర్గా సేవలు అందించారు. 1973 సంవత్సరంలో ఆయన తండ్రి రాజారెడ్డి గారి పేరిట 70 పడకల హాస్పిటల్ను స్థాపించారు. వైఎస్ఆర్ గారు 1978 సంవత్సరం కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. పులివెందుల నుండి మొదటిసారి ఎన్నికల్లో గెలిచి ఆ తరువాత 4 సార్లు శాసనసభకు, 4 సార్లు లోక్సభకు ఎన్నికయ్యారు. ఆయన పోటీ చేసిన ప్రతి ఎన్నికల్లో గెలిచారు. ఆయన జీవితం ప్రజల కోసం అంకితమైంది. 1999-2000 సంవత్సరంలో పాదయాత్రల సాంప్రదాయాన్ని మొదలుపెట్టి ప్రజల సమస్యలను దగ్గరగా తెలుసుకున్నారు. కానీ ఆయన జీవితంలోని టర్నింగ్ పాయింట్ ఏంటంటే 2003 సంవత్సరంలో చేసిన పాదయాత్ర. 2003 సంవత్సరంలో వైఎస్ఆర్ గారు ఒక భారీ పాదయాత్ర చేశారు. 60 రోజుల్లో 1500 కిలోమీటర్లు,